బొరుగులు కారం అండి. బొరుగులు కారం చేయడానికి బొరుగులు తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు శనగగింజలు, ఇవి వేయించుకోవాలి. శనగగింజలు, శనగపప్పు, వేరుశనగపప్పు, కొద్దిగా కారము, పసుపు, కరివేపాకు, తెల్లగడ్డ. ముందుగా శనగగింజలు వేయించుకోవాలి. స్టవ్లో కొద్దిగా నూనె పోసుకొని శనగగింజలు కొంచెం వేయించుకోవాలి. నూనెలోనే వేయించుకోవాలి. కొంచెం సన్న మంటలోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడిలోనే కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా వేసుకొని, అదేవిధంగా సాల్ట్ కొద్దిగా. అప్పుడు ఈ మసాలా ఈ శనగగింజలో పడుతుంది. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఈ శనగపప్పు, వేరుశనగపప్పు కూడా వేయించుకోవాలి. కొంచెంగా వేగినాక ఎత్తేస్తుంది. వేగిపోయింది. ఇప్పుడు ఎత్తేస్తాం. ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పులో లైట్గా పసుపు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి బొరుగులకి, అప్పుడే బొరుగులకు మొత్తంకు పడుతుంది. కొంచెము ఆయిల్ ఎక్కువ వేడి చేయకుండా కొంచెము తక్కువగా ఉండేటప్పుడే ఈ తెల్లగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. అలానే దీంట్లో కారం పొడి, అదేవిధంగా పసుపు వెంటనే వేసుకోండి. ఇప్పుడు బొరుగులు దీంట్లో వేసుకోండి. సన్న మంటతోనే వేసి ఇది చేసుకోండి. అప్పుడు అన్నిటికీ పడుతుంది బాగా. బొరుగులు మొత్తానికి కారం పడుతుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకొని అండి ఇది మొత్తము సరిపడుతుంది, లేదంటే అక్కడక్కడే తెల్లగా ఉంటుంది. సిమ్ములోనే ఒక 5 నిమిషాల పాటు
కలుపుతూ ఉంటే బొరుగులు బాగా మెత్తగా లేకుండా మొరమొరని బాగుంటుంది. ఒక 4 రోజులైనా మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, పెద్దోళ్ళు కూడా తినచ్చు. అంతే అండి, బొరుగులు ఇట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా శనగగింజలు, శనగపప్పు ఇట్లా కలుపుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి ఎలా ఉన్నదనేసి. చాలా ఈజీగా అండి, బాగుంటుంది, టేస్టీగా. ఇంకా వత్సల్ బ్లాగులో కూడా చేసినాను, ఒకసారి చూడండి. ఎన్నో వంటకాలు చేసినాను, చూడండి ఒకసారి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.